దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 2 రోజులు గడుస్తున్నా అనంతపురం జిల్లాలో మాత్రం ఎలక్షన్ కోడ్ అమలు కావడం లేదు. అధికార పార్టీ ఏర్పాటు చేసిన సిద్ధం హోర్డింగ్లు, ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం లేదు. రుద్రంపేట బైపాస్ వద్ద వైసీపీ సిద్ధం ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయి. అధికారుల తీరుపై విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంలో చూపించే శ్రద్ధ అధికార పార్టీ ఫ్లెక్సీలను తొలగించడంలో ఎందుకు చూపించడం లేదని వారు నిలదీశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా ఇక్కడ అధికారులు లెక్క చేయడం లేదని వారు ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు 48 గంటలు కావస్తున్నా అనంతపురం జిల్లాలో మాత్రం నిబంధనలు అమలు కావడం లేదు. ఎన్నికల కోడ్ పర్యవేక్షించిన అధికారులు కూడా వీటిని సరిగ్గా అమలు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం నగరంతో పాటు అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ నిబంధనలు బేఖాతరు చేస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదు. ఎక్కువగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కూడా వైసీపీ చెందిన పెద్ద పెద్ద హోర్డింగ్లు, బ్యానర్లు ఉన్నప్పుడు కూడా వాటిని తొలగించడం లేదు. ఇదే సందర్భంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వైసీపీకి చెందిన ఫ్లెక్సీలు ఉన్నప్పటికీ వాటిని తొలగించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడిన పెద్ద పెద్ద హోర్డింగ్లు అనంతపురం చుట్టుపక్కల ఉన్నప్పటికీ వాటిని తొలగించడం లేదు. ముఖ్యంగా సిద్ధం పోస్టర్లతో కూడిన జాతీయ రహదారికి సమీపంలో సిద్ధం పోస్టర్లు పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉన్నప్పటికీ వాటికి సంబంధించి లైట్లు వేసి లైట్ల మధ్య వెలుగుతున్నప్పుడు కూడా వాటిని తొలగించడం లేదు. ఎన్నికల సంబంధించిన అధికారులు తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు తొలగించడంపై ఉన్న శ్రద్ధ అధికార పార్టీకి చెందిన నేతల ఫ్లెక్సీలను, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సిద్ధం పోస్టర్లను, హోర్డింగ్లను తొలగించడం పైన దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా ఎన్నికలకు సంబంధించిన అధికారులు వీటిపై దృష్టి సారించి ఎన్నికల నిబంధనలను అమలు చేయాలంటూ కూడా రాజకీయ పార్టీల నేతలు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుమిత్ర, రైట్, థాంక్యూ సురేష్.